హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వి ఛానల్. ఈరోజు మా పాప అల్లర్లన్నీ చూసేయండి. వాళ్ళ నాన్న కోసం లాలిపాట పాడుతుంది, చూడండి. ఇంకా తన మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసింది. ఇక్కడ బ్రష్ తీసుకొని అటు ఇటు తిరుగుతూ బ్రష్ చేస్తూ ఒక దగ్గర నుంచొని పేస్ట్ చాలా బాగుంది అని చెప్తుంది, చూడండి. వాళ్ళ నాన్న చెప్పులని వేసుకొని ఎలా నడుస్తుందో చూడండి. ఇలా చిన్ని చిన్ని కాళ్ళకి పెద్ద చెప్పులు వేసుకొని ఎంత ముద్దుగా నడుస్తుందో చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు ఎంత క్యూట్ పనులు ఎలా చేస్తారు కదా, చాలా సంతోషంగా అనిపిస్తుంది మనసుకి అవన్నీ చూస్తుంటే. ఇంకా తన బ్రష్ ముగించి మొహం కూడా కడుక్కుంది, కానీ క్లిప్ ఇక్కడ యాడ్ చేయలేదు. చూడండి, జాడుతో ఎంత చక్కగా ఊడుస్తుందో. మనం చేసే పనులన్నీ వాళ్ళకు కూడా చేయాలనిపిస్తాయేమో, అందుకే ముద్దు ముద్దు చేతులతో క్యూట్గా చేస్తారు. మొత్తానికి జాడుతోనైతే పెద్ద కుస్తీనే చేసింది. చివరికి ఎలానో ఓలా కసు ఊడ్చేసింది. ఇంకా నీ గ్లాసులు వేసి ఇస్తున్నా, తీసుకురాపో, గ్లాస్ తీసుకురాపో. ఇక్కడ నేను ఫ్రెష్ తాగుతుంటే నా కప్ తీసుకోబోయింది. నీకు వేరే గ్లాస్లో వేస్తాను, తీసుకోరాపో అంటే పరిగెత్తుకుని వెళ్ళి గ్లాస్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇందులో వెయ్యి అమ్మ, వెయ్యి అని అంటుంది. అండ్ అలాగే ఆస్వాదిస్తూ తాగి బాగుందమ్మా ఫ్రెష్ అని చెప్తుంది. కాలుతుంది. ఏంది ఇది? ఫ్రెష్ ఫ్రెష్ నా చిట్టి తల్లి ఇక్కడ ఎగ్స్ని ఒలవడానికి సహాయం చేస్తుంది. తన చిట్టి చేతులతో ఎగ్స్ని బ్రేక్ చేసేసింది, టపా టపామని కొట్టేసి. చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తుందో. అందుకే ఆడపిల్లలు ఉంటే అమ్మలకి ఎంతో సహాయంగా ఉంటారు అని అంటారు. దానికి నిదర్శనం ఇదేనేమో కదా. తను చేసిన చిలిపి పనులన్నీ చూస్తూ వీడియోని ఎడిటింగ్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి చపాతీని ఎలా చేస్తుందో. చిన్ని చేతులతో చిన్ని చపాతీ తనకు తానే తయారు చేసుకుంది. తాను చేసిన చపాతీని తానే తినేసింది. చూడండి, క్లిప్లో యాడ్ చేశాను. ఆడపిల్ల పుట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలని అంటారు. నిజమే, ఎందుకంటే ఆడపిల్ల పుడితే తల్లికి సాయంగాను తండ్రికి తల్లి ప్రేమను అందిస్తూ ఉంటుంది. ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులు అదృష్టవంతులు. నిజమే కదా. మరి మీరేమంటారు ఈ మాటకి? చూడండి ఇక్కడ చపాతీని ఎలా కాలుస్తుందో చిట్టి తల్లి. చపాతీ కాల్చడం పూర్తయ్యాక తన బొమ్మలన్నిటినీ తీసుకొని ఆడుకోవడం మొదలుపెట్టింది. అందులో తనకి ఇష్టమైన బొమ్మలు 2 ఉన్నాయి. వాటిని తను తినేటప్పుడు తన పక్కనే పెట్టుకొని వాటిలో కూడా తినిపిస్తూ ఉంటుంది. ఇవే తనకిష్టమైన 2 బొమ్మలు. వీటిని చిన్ని చిన్ని పిట్ట అని పిలుస్తూ ఉంటుంది. నన్ను కూడా అమ్మ అని పిలిచినప్పుడు పలకకపోతే చిన్ని చిన్ని పిట్ట అని అంటుంది ప్రేమతో.
ఇప్పుడిక ఇది తన స్నానం టైం. చూడండి నీళ్ళల్లో ఎంత చక్కగా ఆడుకుంటుంది. నీళ్ళతో ఆడుకోవడం ఇష్టమే, కానీ స్నానం చేసుకోవాలంటేనే ఏడుపులు, పెడబొబ్బులు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? తప్పకుండా కామెంట్ చేసి తెలపండి. మొత్తానికి స్నానం అయితే పూర్తయింది. టవల్ కట్టుకొని క్యూట్గా మ్యాట్ పైన కాలు తుడుచుకుంటూ బయటికి వచ్చేసింది. చిట్టి తల్లి రెడీ అయిపోయింది చూడండి. కానీ ఆ లిబ్బమ్ని పెట్టుకోవడానికి మాత్రం శతవిధాలుగా ప్రయత్నించింది. అది రాకపోవడంతో ఇక తాను రెడీ చేసుకున్న స్మాల్ అండ్ క్యూటెస్ట్ చపాతీని తినడం మొదలుపెట్టింది. అందులో ఎగ్ వేసి రోల్లా చేసి ఇచ్చాను, అది ఫినిష్ చేసేసింది. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా ఫ్యాన్ వేసుకొని పడుకోవడానికి వెళ్ళింది. కానీ పడుకుంది అనుకుంటున్నారా? అలా పడుకుంటే పిల్లలు ఎందుకు అవుతారు వాళ్ళు? ఇంకా తన అల్లరి చాలానే ఉంది చూడండి. ఇక కాసేపు పడుకున్నట్టు చేసి అటు ఇటు దొర్లుతూ తన బొమ్మ తీసుకొని ఆడుకుంటూ టైంపాస్ చేసింది. ఇక తనకి నిద్ర రాకపోయేసరికి అమ్మ బయటికి వెళ్దామని అల్లరి చేయడం మొదలుపెట్టింది. సరే అని బయటికి వెళ్ళాము. ఇక అక్కడ ఒక పపాయ చెట్టు ఉంది. దానికి పళ్ళేమన్నా అయ్యాయేమో అని చూడడానికని దగ్గరికి వెళ్ళాం. కానీ పళ్ళు అవ్వలేదు, ఇంకా కాయలే ఉన్నాయి. చిట్టి తల్లిని దగ్గరికి వెళ్ళి ఫోజ్ ఇవ్వమని చెప్పాను. చక్కగా ఫోజ్ ఇచ్చింది ఫొటోస్కి. ఇంకా అక్కడ కొన్ని పూలు కూడా కోసుకుంది చిట్టి తల్లి. చివరిగా ఒక మాట, నా చిట్టి తల్లి పుట్టడంతో నా లైఫ్లో ఎన్నో చేంజెస్ జరిగాయి. వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? తప్పకుండా కామెంట్ చేసి తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా చిట్టి తల్లి బొచ్చుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.